చదువు ప్రాముఖ్యతను గురించి ఆయా ప్రతి గ్రామంలో చదువుకుంటున్న పిల్లలకు, చదువు నిలిపేసిన వాళ్లకు, వారి కన్న తల్లిదండ్రులకు మనం ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు మీకు వివరంగా చెబుతూ ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నగర కార్పొరేషన్, ఒంగోలు రూరల్ మండలం, కృష్ణపట్నం, కొత్తపట్నం మండలాల సంబంధించి గత సంవత్సరం ముందు అంటే ఇదే జూన్ నెలలో, మే నెలలో జరిగినటువంటి నిర్మాణాలు, జెండావిష్కరణ కార్యక్రమాలు ఎక్కడ వరకు జరిగాయి, ఎక్కడ పెండింగ్ ఉన్నాయి, ఆ పెండింగ్ ఉన్న వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన మనం సమీక్ష జరుపుకున్నాం. ముందుగా ఎందుకు ఆ నేపథ్యం చెప్పబోతే మీకు అర్థం కాదు కాబట్టి కొన్ని విషయాలు మీరు తీసుకొస్తున్నాం. ముందుగా నా పేరు నరేంద్రబాబు మాదిగ, సొట్టా నరేంద్రబాబు మాదిగ, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్, మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు. మాది ఉమ్మడి చిత్తూరు జిల్లా, మదనపల్లి అంటే తిరుపతి పక్కన మదనపల్లి. అక్కడ నుంచి ఇక్కడికి ఈ ప్రకాశం జిల్లాకి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. నేను ఇన్ఛార్జిగా రావడం ప్రధానమైన కారణం కృష్ణమాది గారి ఆదేశంపై వచ్చి నేను పనిచేయడం జరిగింది. ఇందుకు ప్రధానమైన కారణం ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో అన్ని గ్రామాల్లో, అన్ని బస్తీల్లో ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ కమిటీలు వేయించాలి, జెండా దిమ్మలు నిర్మాణం చేయించాలి. అవి చేసిన తర్వాత ప్రతి మండలానికి, ప్రతి నగరానికి, ప్రతి మున్సిపాలిటీ కేంద్రానికి టౌన్ కమిటీలు, నగర కమిటీలు, మండల కమిటీలు నిర్మాణం చేయించాలి, కమిటీలు వేయించాలి. అది అయిన తర్వాత సీనియర్ నాయకత్వంతో నియోజకవర్గ కమిటీలు వేయాలి. ఆ తర్వాత జిల్లా కమిటీ వేయాలి. జిల్లా కమిటీ వేసిన తర్వాత ఎంఆర్పిఎస్, ఎంఎస్పీది, దాంతో పాటు అవకాశం ఉన్న మేర మహిళా విభాగం కమిటీ, అవకాశం ఉన్న మేర విద్యార్థుల కమిటీ, అవకాశం ఉన్న మేర యువకుల కమిటీ కూడా వేయించి యువసేన కమిటీ ఇక్కడ నుంచి నేను ఇన్ఛార్జిగా మా జిల్లాకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు నేను ఈ జిల్లా ఇన్ఛార్జిగా ఉంటున్నాను. ఇక అసలు విషయానికి వస్తే కృష్ణమాది గారికి ఆదేశం ప్రకారం గత సంవత్సరం నేను ఇక్కడ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. మే నెలలో, లాస్ట్ ఇయర్ మే నెలలో ఇన్ఛార్జిగా వచ్చి జూలై 17 వరకు మొదటి విడత ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ దాదాపుగా అప్పటికే ఒక 150, 120 జెండా దిమ్మలు ఉన్నాయి ఈ ప్రకాశం జిల్లాలో. అద్దంకి కాకుండా, అద్దంకి గత సంవత్సరం ముందు లేదు ఈ జిల్లాలో, ఇప్పుడు కలిసి వచ్చింది. అంతకుముందు పాత జిల్లాలో ఉంది మళ్ళా. అయితే అప్పుడు 180, 170 దాకా ఉన్న కమిటీలు ఉంటే, జెండా దిమ్మలు ఉంటే, మనం ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత మీ అందరి సహకారంతో దాదాపుగా 380 కమిటీ జెండా దిమ్మలు నిర్మాణం చేయడం జరిగిందని గుర్తు చేస్తున్నాం. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ నెంబర్ 1 జిల్లాగా మన ప్రకాశం జిల్లా నిలబడింది. నెంబర్ 1. నెంబర్ 2, దాదాపుగా 900 గ్రామాలు మాదిగపల్లిలో ఈ జిల్లాలో ఉంటే ఈ 900 మాదిగపల్లెల్లో దాదాపుగా 210, 200 ఉండింది గ్రామ కమిటీలు. అప్పటికి మనం వచ్చిన తర్వాత అంటే పాత కమిటీలు అవన్నీ రద్దు చేసి దాదాపుగా 360 కమిటీల దాకా మనం గ్రామ కమిటీ నిర్మాణం చేయడం జరిగింది, దాదాపు 40% దాకా. ఆ తర్వాత ఆవిర్భావ దినోత్సవం రావడం జూలై 7వ తారీఖున, కృష్ణమాది గారి పుట్టినరోజు రావడం ఒకే రోజు జూలై 7వ తారీఖున. ఆ రోజు అంగరంగ వైభవంగా జిల్లా అంతా మనం సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇదే క్రమంలోనే ఇదే అంబేద్కర్ భవన్లో మనం భారీగా బ్రహ్మాండంగా ఆ రోజు నగర కమిటీ అధ్యక్షుడు అన్న ప్రభుదాసన్న గారి యొక్క సహకారంతో, ఆర్థిక సహకారంతో ఇక్కడ ఆ రోజు మన ఉద్యోగస్తుల సహకారంతో మనము ఇక్కడ పుట్టినరోజు కృష్ణమాది గారి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి ఉద్యోగస్తులు కృష్ణమాది గారి పుట్టినరోజు యొక్క 60 సంవత్సరాల దాని షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఎంఈఎఫ్ నాయకులు సహకారము, అదేవిధంగా ప్రధానంగా నగర అధ్యక్షుల సహకారము, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న కీలకమైన నాయకత్వం అంతా తమ వంతు పాత్ర వహించడం వల్ల ఇక్కడ బ్రహ్మాండంగా మనం కార్యక్రమం చేసుకోవడం జరిగింది. సో అనంతరం ఆ తర్వాత మమ్మల్ని ఇక్కడ జిల్లా కమిటీ పూర్తి చేసిన ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రంలో జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామం దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు అప్పుడే జడ్జిమెంట్ అనుకూలంగా ఇచ్చింది. కానీ ఆ జడ్జిమెంట్ ప్రకారం వర్గీకరణ చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ నిర్లక్ష్యం వ్యవహరిస్తానని చెప్పేసి పసిగట్టి కృష్ణమాది ఆదేశం ప్రకారం
మమ్మల్ని హైదరాబాద్ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ లక్షల డప్పులతో వేల గొంతులతో ఒక పెద్ద లక్షల మంది బహిరంగ సభ ఒక కళా ప్రదర్శన జరగాల్సి ఉంటుంది. ఆ దానికి నన్ను ఇన్ఛార్జ్ హైదరాబాద్ పంపించడం. ఆ తర్వాత అక్కడ మనం బోర్డు ఉన్నాం, అందులో లక్షల ఆ తర్వాత అక్కడి నుంచి మరి ఇక్కడికి వచ్చి సూర్యాపేట జిల్లాలో పెట్టినందుకు తర్వాత అక్కడ మన పిల్లల్ని లాకప్ దెబ్బలతో